చిన్న విషయం అయినా ఎక్కువగా ఆలోచిస్తున్నారా? ఓవర్ థింకింగ్ వల్ల మైండ్ చాలా టైర్డ్ అయిపోతూ ఉంటుంది. అయితే ఈ 3 వేస్ మీకోసం. మనలో చాలామంది జరిగిన విషయాన్ని మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తూ ఉంటారు. జరగని విషయాల గురించి ముందే టెన్షన్ పడిపోతూ ఉంటారు. దీనిని ఓవర్ థింకింగ్ అంటారు. ఇది కాన్ఫిడెన్స్, హ్యాపీనెస్, స్లీప్ అన్నింటినీ స్లోగా డిస్ట్రాయ్ చేసేస్తూ ఉంటుంది. కానీ దీన్ని కంట్రోల్ చేయడానికి 3 సింపుల్ వేస్ ఉన్నాయి. అవి: మీ మైండ్లో తిరుగుతున్న థాట్స్ని ఒక పేపర్ మీద పెట్టండి. రాసిన వెంటనే క్లారిటీ వచ్చేస్తుంది మీకు. ఎందుకంటే మైండ్లో ఉన్నప్పుడు అది పెద్ద ప్రాబ్లంగా అనిపిస్తుంది. పేపర్ మీద చూస్తే కొంచెం చిన్నదిగా కనిపిస్తుంది. తర్వాత అడగండి, ఇది నిజంగా సమస్యనా లేక నేనే ఎక్కువగా ఊహించుకుంటున్నానా అని. ఒక విషయం గురించి ఆలోచించడానికి ఒక 10 మినిట్స్ మాత్రమే ఇవ్వండి. ఇది సెకండ్ వే. ఆ తర్వాత సొల్యూషన్ డిసైడ్ చేసి మూవ్ ఆన్ అవ్వండి. ఎందుకంటే ఆ విషయం గురించి ఎన్నిసార్లు ఆలోచించినా కూడా మన ఆన్సర్ కొత్తగా అనేది రాదు. ఆ 10 మినిట్స్లో మనం తీసుకునే డెసిషనే ఫైనల్ అవుతుంది. సో డోంట్ వేస్ట్ టైం ఫర్ దట్. నెక్స్ట్ థర్డ్ వే, ఓవర్ థింకింగ్కి బెస్ట్ మెడిసిన్ యాక్షన్. దీనికి మీరు ఫియర్ ఉన్నా కూడా స్టెప్ వేయాలి. కాల్ చేయాలంటే కాల్ చేయాలి, స్టార్ట్ చేయాలంటే స్టార్ట్ చేయాలి, డెసిషన్ తీసుకోవాలంటే వెంటనే తీసుకోగలగాలి. అట్లీస్ట్ 10 to 15 మినిట్స్లో యాక్షన్ మొదలైతే ఓవర్ థింకింగ్ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఓవర్ థింకింగ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయదు, యాక్షన్ మాత్రమే సాల్వ్ చేస్తుంది. సో బీ రెడీ టు బీ యాక్టివ్. మీరు ఎక్కువగా ఏ విషయంపై ఓవర్ థింకింగ్ చేస్తున్నారు? ఒక్కసారి కామెంట్ రూపంలో ఒక వర్డ్ నాకు చెప్పేయండి.